తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ముందడుగు వేసింది. మొత్తం 7,345.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేసింది. భూసేకరణ వ్యయాన్ని మినహాయించి ఈ మొత్తానికి ఆమోదం లభించగా పనులను ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ విధానాల్లో చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు తొలి దశలో జోన్ 1A, జోన్ 1B పరిధిలోని ప్రాధాన్య కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం 21 కిలోమీటర్ల ప్రధాన స్ట్రెచ్లో రివర్ ఫ్రంట్ ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 4,500 కోట్లను ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణంగా సమకూర్చనుండగా మిగిలిన 2,845.12 కోట్లను హెచ్ఎండిఏ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రుణాల ద్వారా సమీకరించనున్నారు. ప్రాజెక్టు పనుల నాణ్యత, అమలు, సమన్వయం, పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నియమానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, కొనుగోలు ప్రక్రియలు ఆసియా అభివృద్ధి బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు అమలుకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతంగా చేపట్టాలని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిపాలనా అనుమతి లభించడంతో టెండర్ల ప్రక్రియ, పనుల ప్రారంభానికి మార్గం సుగమమైందని అధికారులు భావిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవం, వరద నియంత్రణ, నగర సుందరీకరణ, పర్యాటక అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వినోద, నడక మార్గాల వంటి లక్ష్యాలతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేయనుంది.